మమ్మల్ని దగ్గరగా ప్రేమించిన పరలోక తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం ప్రకారం ప్రభా యేసయ్య లార్డ్ సప్పర్ బల్లాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రజలు మీ చేతులు వేస్తాను స్వామి. యేసయ్య ప్రతి ఒక్కరి బల్లాల ద్వారా స్వస్థపరచండి, బాగు చేయండి స్వామి. యేసయ్య శరీరం భుజించి యేసయ్య రసం తాగినప్పుడు ఇంటిలో పూర్ణ స్వస్థత దైవిక విడుదల కలుగును కాక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు నామమున ఇప్పుడే స్వస్థత అభిషేకం ఈ లార్డ్ సప్పర్ బల్లాల ద్వారా దిగి వచ్చిన కాక ఆశీర్వదించండి, వేలుస్తుంది ప్రభా. అన్ని స్థుతి స్తోత్రాలు మీకే చెల్లించున్నాను స్వామి. అన్ని స్థుతి స్తోత్రాలు మీకే చెల్లించున్నాను. ఆశీర్వదించండి, వేలుస్తుంది ప్రభా. నా చేతిలో ద్రాక్ష రసం యేసయ్య మీకే వందనాలు, స్థుతి స్తోత్రాలు. నా చేతిలో అప్పం యేసయ్య యోహాను సువార్త 6వ అధ్యాయం 53-54 వచనములుగా మీ పరిశుద్ధ రక్తంగా మార్చండి, మీ శరీరం మార్చండి ప్రభా, దీవించండి ప్రభా. యేసయ్య మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ బలాలను తీసుకున్న ప్రజలు మీ చేతులు వస్తారు ప్రభా. హృదయంలో ఏ ప్రార్థన చేసుకున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ ప్రార్థనకి అన్ని ఉత్తరం జవాబిచ్చి ఆశీర్వదించి వేల్చేయండి ప్రభా. అన్ని స్తుతి స్తోత్రాలు మీకే చెల్లించున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో అడుగుచున్నాను పరిశుద్ధ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 53-54 వచనం చదువుతాము. కావున యేసు దానిని మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వారి యందును నిలిచి ఉండును. ఫస్ట్ కొరింథీ చాప్టర్ 11:23 నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీని నోటికి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనికి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి ఎదును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనికి త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. వచనం ప్రకారం ఈ వాగ్దానం ప్రకారం ఈ రొట్టె ద్రాక్ష రసం మీ శరీరము మీ రక్తము మార్చారు ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు చెందుతున్నాను స్వామి. చేసుకున్న ప్రతి ఒక్కరు మీ చేతుల ఆశీర్వాదం తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ దేవుడు యేసు క్రీస్తు నామమున పరలోకం నుండి మీకు వచ్చిన కాక. అన్ని స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసు శక్తిగా నామమున అడుగుచున్నాము పరిశుద్ధ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాట పాడండి. మీ ముందుగా యేసు క్రీస్తు శరీరం వస్తుంది. బైబిల్ తీసుకొని భుజించండి. Say
கிறிஸ்துவின் சரீரமாக இருக்கிறது, பாவம் மன்னிப்பு கேட்டோம், நித்திய ஜீவனுக்காக கொடுக்கப்படுகிறது. இந்த வாங்கி புஸ்தகங்கள் நம்ம ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் சரீரமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இதை வாங்கி புஸ்தகங்கள் நம்ம ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் சரீரமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இதை வாங்கி புஸ்தகங்கள் நம்ம ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் சரீரமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இதை வாங்கி புஸ்தகங்கள் நம்ம ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் சரீரமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இதை வாங்கி புஸ்தகங்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் சரீரமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இதை வாங்கி புஸ்தகங்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் சரீரமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இதை வாங்கி புஸ்தகங்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் சரீரமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இந்த வாங்கி புஸ்தகங்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் சரீரமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. పరిశుద్ధ మమ్మల్ని శరీరం భుజించడానికి సందర్భం ఇచ్చారు ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలు. శరీరం భుజించినప్పుడు యేసయ్య ఇచ్చే జీవం మాకు ఇవ్వండి స్వామి. యేసయ్య పూర్ణ స్వస్థత, సంపూర్ణ స్వస్థత, శాంతి, సమాధానం దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి ప్రభా. అన్ని స్థితి స్తోత్రాలు మీకు చెల్లిందాం. నజరేయుడైన యేసు శక్తిగా నామమున అడుగుచున్నాము పరిశుద్ధ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భయభక్తితో భుజించండి యేసయ్య శరీరం. భయభక్తితో భుజించను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీ ముందుగా ఒక యేసుక్రీస్తు రక్తం, ప్రభుని రక్తం వస్తుంది. ఒక చిన్న సరళ పాడదమ్మా. నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. హల్లెలూయా. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. பாத்திரத்திலே மாற்றப்படுகிறது. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இந்த பாத்திரத்திலே பானப்படுகிறது. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இந்த பாத்திரத்திலே பானப்படுகிறது. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. இந்த பாத்திரத்திலே பானப்படுகிறது. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. பாத்திரத்திலே பானப்படுகிறது. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவ மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது.
பாத்திரத்திலே பானம் பண்ணுங்கள் நம்ம ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவம் மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. பாத்திரத்திலே பானம் பண்ணுங்கள் நம்ம ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவம் மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. பாத்திரத்திலே பானம் பண்ணுங்கள் நம்ம ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தமாக இருக்கிறது, நித்திய ஜீவனுக்காக பாவம் மன்னிப்புக்காக கொடுக்கப்படுகிறது. తండ్రి నన్ను పరిశుద్ధపరచండి, నన్ను శుద్ధీకరించండి. మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఓకే, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పరలోక తండ్రి పరిశుద్ధాత్మ దేవా, కేవలం ఈ కృప ద్వారా యేసయ్యా ఆదివారం దినములో ఆది అపోస్తల కాలంలో స్వామి ఆదివారం బలాలను తీసుకున్నారు ప్రభా. యేసయ్యా ఆ ప్రాపసి యేసయ్యా అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 7వ వచనం ప్రకారం ఈ బాటర్ సంఘంలో కూడా ఈ రోజు జరిగింది ప్రభా. ఇది కంటిన్యూగా ఆదివారం శరీరాన్ని ఇరుము చూపించండి, మీ ప్రజలు దర్శించండి, ఆశీర్వదించండి ప్రభా. మేలు చేయండి ప్రభా. మీకు చదువుతారు ఈ బలాల ద్వారా మీ ప్రజల ఇంట్లో శాంతి సమాధానం, సంపూర్ణ స్వస్థత, పూర్ణ స్వస్థత, ధనము ఐశ్వర్యము, శాంతి సమాధానము దిగి వచ్చిన కాక మీ బలాల ద్వారా స్వామి ఏ ప్రపంచంలో దుష్టాత్మ, ఏ అపవాది ఆత్మ, యేసయ్యా సాతాను శక్తులు, అపవాది శక్తులు, చీకటి శక్తులు ఏమి అనుగ్రహిస్తాం, ఏమి ఉండకూడదు ప్రభావ. ఆశీర్వదించండి ప్రభావ. అన్ని స్తుతి స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాను. బలాలను మీకు ఇచ్చేది ఆశీర్వాదం. అన్ని స్తుతి స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగా నామమున అడుగుచున్నాము పరిశుద్ధ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవుడు మన జీవించిన కాక